శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. సింహరాశి వారికి గోచార గురుగ్రహం 12 సంవత్సరాల తర్వాత కర్కాటక రాశిలో బలమైన స్థితిలోకి వస్తున్నంత ఈ సమయంలో జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 31 వరకు జరగబోతున్న విషయాలు చూద్దామండి. సో ఈ పీరియడ్, ఈ సమయం మీ జాతకంలో చాలా ముఖ్యమైన కాలం ప్రారంభమవుతుందండి. ఈ సమయంలో ఈ యొక్క గురుగ్రహం అంటే జూపిటర్ అంటే బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలోకి వెళ్తుంది. కర్కాటక రాశిలో గురుడు ఉన్నప్పుడు సింహరాశి వారికి ఇది 12వ స్థానం అవుతుందండి. 12వ స్థానం అంటే ఏంటయ్యానంటే ఖర్చులు, విదేశీ ప్రయాణాలు, ఆసుపత్రులు, దానం అంటే డొనేషన్స్, సర్వీసు, మోక్షం, ఆధ్యాత్మిక జీవితం, ఒంటరిగా ఉండే పరిస్థితి. ఒకవైపు ఖర్చులు పెరుగుతున్నాయి, మరోవైపు దేవుడు, ధర్మం, ఆధ్యాత్మికత, విదేశీ అవకాశాలు బాగా యాక్టివేట్ అవుతున్న కాలం. ఈ వీడియోలో చదువు, ఫారిన్ వెళ్ళే అవకాశాలు, ఆధ్యాత్మికత, పిలిగ్రిమ్స్, ప్రాపర్టీ, వెహికల్, అంటే శత్రువులు, ఎనిమీస్, హెల్త్, అదేవిధంగా లవ్ అండ్ రిలేషన్షిప్స్ కావచ్చు, రోజు చేయాల్సిన సింపుల్ పారాయణాలు కావచ్చు, పూజలు కావచ్చు, అన్నిటినీ సింపుల్గా వివరంగా చూద్దామండి. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు కాన్సన్ట్రేషన్తో చూసి ఈ 5 నెలల గురు గోచారాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చండి. గురు గోచారం ఈయన సింహరాశి వారికి ఏం చేస్తున్నారయ్యా అంటే జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 31, 2026 వరకు ఇది ఒక సమయం. మరి ఏ స్థానంలో గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉండి సింహరాశి వారికి 12వ స్థానంలో ప్రయాణం చేస్తున్నారు. సింహరాశి వారికి ఈయన ఆ రాశి నుండి 5 మరియు 8వ స్థానానికి ఆధిపత్యం వహిస్తారు. అంటే విద్య, పిల్లలు, ప్రేమ, పూర్వపుణ్యాలు, ఇవన్నీ కూడా 5వ ఇంటికి సంబంధించిన విషయాలు. అనుకోకుండా జరిగే సంఘటనలు కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, నిగూఢ జ్ఞానము, ఇవన్నీ 8వ స్థానానికి సంబంధించిన విషయాలు. ఈ రెండు కలిసి పనిచేసే కాలం ఇది. 12వ ఇల్లు అంటే 12వ స్థానం అయితే ఖర్చులు, విదేశీ, ఆసుపత్రులు, ఆధ్యాత్మిక జీవితం, చారిటీ. సో ఈ ట్రాన్సిట్ వల్ల, ఈ గోచారం వల్ల మనీ సైడ్లో ఎక్కువ ఖర్చులు, కానీ మంచి పనుల మీద, ఇన్నర్ సైడ్లో పెద్ద మార్పు, దేవుని మీద దృష్టి, ఇలా 2 దిశల్లో కూడా ఫలితాలు వస్తాయని ఘంటాపథంగా చెప్పవచ్చు. మరి చదువు, అదేవిధంగా విదేశీ అవకాశాల విషయంలో చూస్తే ఇది స్టూడెంట్స్కి చాలా స్ట్రాంగ్ టైం అని చెప్పవచ్చండి. గురుగ్రహం 5వ స్థానానికి ఆధిపత్యం వహించాడు. అంటే ఎడ్యుకేషన్, ఇంటెలిజెన్స్ 12వ ఇంట్లో ఉండటం వల్ల పక్క నగరం కావచ్చు, పక్క రాష్ట్రం కావచ్చు, లేదా ఫారిన్ కంట్రీకి వెళ్ళి చదవాలనే ఛాన్సెస్ బలంగా ఉంటాయండి. కోరికలు కావచ్చు, అవకాశాలు బలంగా వస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషను, స్పెషల్ కోర్సెస్, రీసెర్చ్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సపోర్ట్ ఉంటుంది. ఎలాంటి సీన్ ఉంటుందంటే హాస్టల్స్, పీజీస్ కావచ్చు, యూనివర్సిటీ క్యాంపసెస్లో ఉండాల్సి వస్తుంది. కుటుంబం నుంచి దూరంగా ఉంటారు, కానీ లాంగ్ టర్మ్లో అంటే దీర్ఘకాలంలో ఇది మీ గ్రోత్ కోసం మంచిదేనండి. ఇంటి నుంచి దూరంగా ఉండని బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఫీజులు, అకామిడేషను, ట్రావెల్ ఖర్చులు అధికంగా ఉంటాయి 12th హౌస్లో జూపిటర్ కాబట్టి అడ్వాన్స్గా ప్లాన్ చేసి లోన్ లేదా ఫ్యామిలీ సపోర్ట్ లేదా సేవింగ్స్ ఇవన్నీ కూడా కాస్త ముందే క్లియర్ చేసుకోవాలండి. పరీక్షలు, చదువు, ఫారిన్ జర్నీ ఇలాంటివి ఈ కాలంలో ఇనిషియేట్ చేస్తే, పట్టుదలతో ఉండగలిగితే గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయండి. మరి ఆధ్యాత్మికత, అదేవిధంగా అంతర్ముఖత జీవితం అంటారు కదా. గురుగ్రహం ఒక డివైన్ ప్లానెట్, స్పిరిచువల్ ప్లానెట్. 12వ ఇల్లు కూడా స్పిరిచువల్ హౌస్. 12th హౌస్ అంటే శరీరానికి వెనుక పాదాలు, దేవుడి పాదాలు అన్నమాట. సో ఈ ఇద్దరు కలిస్తే ఏమవుతుందంటే దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు వెళ్ళాలనే స్ట్రాంగ్ కోరిక వస్తుందండి. ఆధ్యాత్మిక సత్సంగాలు, ప్రవచనాలు, గురువులు, ఆశ్రమముల వైపుకు మనసు ఈజీగా లాగబడుతూ ఉంటుంది. ఈ యొక్క మెడిటేషను, జప, ధ్యాన చేసేందుకు మీకు ఆసక్తి కూడా న్యాచురల్గానే పెరుగుతూ ఉంటుంది. మరికొంతమంది సింహరాశి వారు ఈ సమయంలో ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు, పిలిగ్రిమేజ్ టూర్స్, ఫారిన్ స్పిరిచువల్ రిట్రీట్స్ కూడా ప్లాన్ చేయొచ్చు. ముఖ్యంగా ఇన్నాళ్ళుగా మనసులో దాచుకున్న బాధలు, ఏదైనా గిల్టీ ఉన్నా, గ్రడ్జెస్ ఉన్నా, కోపం ఉన్నా, ఇవన్నీ స్లోగా మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతాయండి. ఇంటర్నల్గా అంతర్ముఖంగా చేంజ్ అవ్వాలి, క్లీన్ అవ్వాలి అనే ఇన్నర్ వాయిస్ ఎక్కువగా వినిపిస్తుంది. సో ఈ ఫీలింగ్ వచ్చినప్పుడు దాన్ని సప్రెస్ చేయకుండా మీరు కనుక స్మాల్ అంటే కొద్దిగా డైలీ స్పిరిచువల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఈ గోచారము పూర్తి ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చండి. మరి విపరీత రాజయోగం కూడా ఉంది ఇందులో.
ఈ గోచారంలో. విపరీత రాజయోగం అన్నప్పుడు కష్టాల నుండి వెలుపలికి వేసేది. సింహరాశికి గురుడు 8వ స్థానాధిపతి అయ్యి 12లో ఉన్నాడు. 6, 8, 12 త్రికాలు. సో 6వ ఇంటిపై 8లో ఉన్న, 8, 12లో ఉన్నాను. దీనివల్ల విపరీత రాజయోగం అనే ప్రతి ఒక్క యోగం ఏర్పడుతుందండి. సింపుల్గా చెప్పాలంటే పాపస్థానమైన 8వ ఇంటి అధిపతి అయినటువంటి గురుడు మరి యొక్క దుస్థానమైన 12వ ఇంట్లో ఉండడం వల్ల ఇలా ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. కానీ ఆ సమస్యల నుంచే మీకు నేమ్ అండ్ ఫేమ్, అదేవిధంగా బెనిఫిట్, గ్రోత్ కూడా కలుగుతుందండి. ఒక మైనస్ ప్లస్ లాగా పాజిటివిటీ దారితీస్తుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే హెల్త్ ఇష్యూ కోసం హాస్పిటల్కి వెళ్ళి లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చుకోవటం, ఒక సమస్య వల్ల ఫారిన్కి వెళ్ళాల్సి వచ్చి అక్కడ లైఫ్ సెటిల్ అవ్వటం, జాబ్ లాస్ వల్ల కొత్త స్కిల్ నేర్చుకొని తర్వాత పెద్ద పొజిషన్ తీసుకోవడం లాంటిది అనమాట. అంటే ఫస్ట్ నెగిటివ్ జరిగిందిగా, తర్వాత డెవలప్ అయ్యారుగా, ఇంకాస్త మంచి పొజిషన్ వచ్చింది. సో ఈ కాలంలో కష్టాలు వచ్చినా కూడా ఇది నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది అనే ఒక చిన్న నమ్మకం, ఒక ఫెయిత్తో కనుక పనిచేస్తే ఈ యొక్క విపరీత రాజయోగం ఫలితం చాలా బాగా యాక్టివేట్ అవుతుందండి. ప్రాపర్టీ, వెహికల్స్, శత్రువులు అంటే ఎనిమీస్, రీసెర్చ్. సో ముఖ్యంగా మొదటిగా ఈ యొక్క గురుగ్రహం 12వ స్థానంలో ఉండి 5వ దృష్టి చేత మీ యొక్క 4వ స్థానమైనటువంటి వృశ్చిక రాశిని దృష్టి పెడుతుంది. వృశ్చిక రాశికి పోతే అది కుచుడు, మీ గురుడు ఇద్దరు కూడా మిత్రులే అండి. 4వ స్థానం అంటే ఇల్లు, స్థలము, గృహ సౌకర్యాలు, వాహనాలు, తల్లి. సో ఈ కారణంగా ఏంటంటే ఫ్లాట్ లేదా హౌస్ కొనడము, సైట్ లేదా ల్యాండ్ కొనడము, గృహ నిర్మాణాలు మొదలు పెట్టడము, కారు కావచ్చు, బైక్ పర్చేజ్ చేయడం లాంటివి కూడా ఈ కాలంలో జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. కానీ గుర్తుంచుకోవాల్సిందంటే గురువు 12లో ఉన్నారు కాబట్టి ఈ పనుల వల్ల పెద్ద ఖర్చులు వస్తాయి. అందుకే షో ఆఫ్ కోసం కాకుండా నెసెసిటీ అండ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ చూసుకొని ప్రాపర్టీ లేదా వెహికల్ తీసుకోవాలండి. మరి 6వ స్థానం మీద దృష్టి, గురుగ్రహము 7వ దృష్టి చేత 6వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు, ఆస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. 6వ స్థానం అంటే ఏంటి? శత్రు రుణ రోగ బాధ, అంటే శత్రువులు, కాంపిటీషన్, దైనందిన జీవితంలో కలిగే పని ఒత్తిడి, ఆరోగ్య భయం. దీని ఫలితంగా ఏంటంటే మీరు విజయాలు సాధించే కొద్దీ ఆఫీస్ పాలిటిక్స్, జలసీ, చుట్టూ నెగిటివ్ పీపుల్ కూడా పెరుగుతారండి. మరి కొంతమంది మీ గ్రోత్ను అడ్డుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. కానీ గురు శుభగ్రహం, మీరు కనుక నిజాయితీగా ధర్మంగా ఉంటే ఇలాంటి ఎనిమిస్ చివరికి మీకు హాని చేయలేరు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి, సర్వీస్ ఫీల్డ్లో ఉన్నవారికి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. స్ట్రగుల్ తర్వాత కూడా ఫైనల్ గెలుపు మీదే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. మరి 12వ స్థానంలో ఉన్న గురుగ్రహం యొక్క దృష్టి అష్టమ స్థానం అయినటువంటి ఈ యొక్క మీన రాశి మీద పడుతుంది. 8th హౌస్ అంటే రీసెర్చ్, అక్కల్ట్, సంఖ్యాశాస్త్రం, జ్యోతిషం, రేకి, వాస్తు, ఇవన్నీ కూడా. గూఢ జ్ఞానం అంటాం, మంత్ర తంత్ర స్థానాలు, సైకాలజీ, కౌన్సిలింగ్, హీలింగ్, అక్కల్ట్ అండ్ మిస్టిక్ సబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయండి. ఈ గోచారంలో, ఈ గురు గోచారం అంటే కర్కాటక రాశిలో పయనిస్తున్న కాలంలో డీప్ సబ్జెక్టులో ఆసక్తి పెరుగుతుందండి. మీరు కనుక రీసెర్చ్ బేస్డ్ ఫీల్డ్స్లో ఉంటే, మెడికల్ కావచ్చు, సైన్స్, డేటా అనలిటిక్స్ ఇలాంటి వాటిలో ఉంటే కాన్సన్ట్రేషను, డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ బాగా పెరుగుతుంది. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, టారెట్, హీలింగ్ ఇలా నేర్చుకోవాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి కాలం అండి. అంటే దీని అర్థం ఏంటంటే బయటి లైఫ్ మాత్రమే కాదు, లోపల మీరు ఎలా ఆలోచిస్తారు, ఎలా హీల్ అవుతారు, అది కూడా కంప్లీట్లీ చేంజ్ అయ్యే సమయం అండి ఈ 5 నెలల కాలం. మరి ప్రేమ లేదా రొమాన్స్ అంటే లవ్ అండ్ విషయానికి వచ్చే వరకు 5వ స్థానాధిపతి అయినటువంటి ఒక గురుడు 12th హౌస్లో ఉన్నారు, 12వ స్థానంలో ఉన్నారు. లాంగ్ డిస్టెన్స్ లవ్, ఫారిన్లో ఉన్నటువంటి ఒక పార్ట్నర్ లేదా చాలా డీప్ కార్మిక్ నేచర్ ఉన్న రిలేషన్షిప్ లైఫ్లోకి రావచ్చు. మీ థింకింగ్, బిలీఫ్స్, హ్యాబిట్స్ మార్చేసేంత ప్రభావం చూపించవచ్చండి ఈ సమయంలో. కానీ అటాచ్మెంటు, బ్లైండ్గా ట్రస్ట్ అయ్యే విషయాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు ఈ కాలంలో చాలా ఎక్కువగా పెరుగుతాయి, కానీ చాలా వరకు ఇవి శుభ కార్యక్రమాల మీదే ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబంలో వివాహాలు జరిగే అవకాశాలు కావచ్చు, ఫ్యామిలీ మ్యారేజెస్, గృహప్రవేశాలు, హోమాలు, పూజలు, యాత్రలు, ఫారిన్ ట్రిప్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ముందుగానే బడ్జెట్ ప్లాన్ చేసుకొని అవసరం కాని లగ్జరీ ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరి రెమెడీస్ పరంగా చూస్తే పరిహారాలు ఏం చేసుకోవాలయ్యా? ఈ గురు గోచారాన్ని మ్యాక్సిమంగా యూజ్ చేసుకోవాలంటే సింపుల్గా రెగ్యులర్గా చేసుకునే రెమెడీస్ చాలు. మొదటిగా మీ యొక్క రాశాధిపతి సూర్యభగవానుడు. సో సూర్యారాధన, రాశాధిపతి ఆయనే కాబట్టి ప్రతిరోజు ఉదయము తూర్పుకు ఎదురుగా నిలబడి స్నానం ఆచరించిన తర్వాత స్వామి నిలబడి అర్ఘ్యం ఇవ్వటం, అర్ఘ్యం ఇస్తూ కూడా సూర్య బీజమంత్రం ఓం హ్రాం హ్రీం హ్రౌ సహ్ సూర్యాయ నమః ఈ మంత్రాన్ని వీలైతే 105 సార్లు పఠించండి. వీలు కానప్పుడు ఆదిత్య హృదయ పఠనం చేయటం,
దీనివల్ల ఏంటంటే మీ యొక్క ఆత్మవిశ్వాసము, ఆరోగ్యము, లీడర్షిప్, నేమ్ అండ్ ఫేమ్ వీటన్నింటినీ కూడా బలపరుస్తుందండి. అదేవిధంగా అష్టమ శనిలో కూడా ఉన్నారు మీరు. శనికి మిత్రుడు హనుమాన్ భక్తులని ఇక శని ఎలాంటి ఇబ్బంది పెట్టలేడు. కాబట్టి మీకు భాగ్యాధిపతి కూడా కుజుడే. కాబట్టి కుజుని శక్తి హనుమంతుడి ద్వారా బాగా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి రోజు ఒక్కసారైనా సరే హనుమాన్ చాలీసా చదవండి. బ్రహ్మణాష్టకం కావచ్చు, హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటే చాలు. దీనివల్ల ఏంటంటే ఎనిమీస్ కావచ్చు, బ్లాక్ మ్యాజిక్, ఈవిల్ అయ్యి, మెంటల్ ఫియర్, డౌట్, దృష్టి దోషము, అన్సీన్ కంటికి కనబడే ఆబ్స్టకల్స్ ఏమైనా ఉంటే వాటన్నింటిలో కూడా తగ్గించడంలో చాలా సహాయం చేస్తుందండి. 12th హౌస్లో కర్కాటకంలో రాశాధిపతి చంద్రుడు, ఆయన ఇంట్లో గురుడు కూర్చొని ఉన్నారు. మనసు ప్రశాంతంగా ఉండటం కోసం గురుడు ఉచ్చస్థితిలో ఉన్న కర్కాటక రసాధిపతి చంద్రుడు కాబట్టి, అందుకే చంద్రుని కనుక బలపరిస్తే కనుక ఈ గోచార ఫలితాలు ఇంకా సాఫ్ట్గా ప్రెజెంట్గా వస్తాయండి. రోజుకు 105 నిమిషాలు ఈ మంత్రం పఠించడం, ఓం శ్రాం శ్రీం సౌ సహ్ చంద్రమసే నమః, ఈ మంత్ర పఠనం వల్ల ఏంటంటే మీకు స్లీప్ క్వాలిటీ మెరుగుపడుతుంది, మైండ్ స్టెబిలిటీ, అదేవిధంగా ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా వస్తుందండి. ఫ్యామిలీ పీస్ కూడా బాగుంటుంది. కుదిరితే శివారాధన, గురుడు జలరాశిలో ఉన్నారు, శివుడికి అభిషేకాలు చేసుకుంటే మంచిది. ఓం నమః శివాయ ఈ మంత్రాన్ని పఠించినా కూడా మంచిదండి. వీలైతే సోమవారం పూట శివాలయాలు దర్శనం చేసుకోవడం మంచిది, శివారాధన చేసుకోవడం. దీనివల్ల ఏంటంటే 8th హౌస్ 12th హౌస్ సంబంధమైనటువంటి కర్మ, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ సడన్ షాక్స్, యాక్సిడెంట్స్, ఫియర్, ఇవన్నింటిని కూడా ఎంతవరకు అది స్మూత్ చేస్తుంది. అదనంగా మీ కెపాసిటీకి తగినట్టు నెలకొకసారి హాస్పిటల్స్, ఆర్ఫనేజ్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో కనుక ఆర్థికంగా సహాయం చేయడం లేదా సేవ చేయండి డబ్బుకు ఇబ్బందిగా ఉంటే. 12th హౌస్లో గురుడు ఉన్నప్పుడు, 12th అంటే సర్వీస్, 12వ స్థానంలో గురుడు ఉన్నప్పుడు దానం అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది. అన్నదానం చేయొచ్చు, నీటి దానం చేయొచ్చు, పాలదానం, ఇలా ఏవైనా వాటర్ కానీ చేసుకోవచ్చు. చివరికి వచ్చామండి, అసలు సింహరాశి వారికి ఫోకస్ ఎక్కడ పెట్టాలి? ఈ 2026 గురు గోచారం మీ అవుటర్ లైఫ్ కంటే మీ ఇన్నర్ లైఫ్ని ఎక్కువగా మార్చే కాలం అండి. చదువు, ఫారిన్ అవకాశాలు, ఆధ్యాత్మికత, పిలిగ్రిమేజెస్, ప్రాపర్టీ, వెహికల్, డీప్ రిలేషన్షిప్, రీసెర్చ్, ఇన్ని దిశలలో ఒక డోర్ ఓపెన్ అవుతున్నాయండి. మీరు ఈ కాలంలో ఎక్కువగా దేనిపై ఫోకస్ చేయాలనుకుంటున్నారు? చదువు మరియు ఫారినా, ఆధ్యాత్మికత మరియు పీసా, లేక ప్రాపర్టీ, ఫ్యామిలీ కంఫర్ట్స్ పైన? ఏంటో మరి ఒక లైన్లో కామెంట్ పైన షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం, జ్యోతిష సంఖ్యాశాస్త్ర వీడియోల కోసం సవివరంగా తెలుసుకోవాలనుకుంటే విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆల్ మీద క్లిక్ చేయండి. మీపై సూర్య తేజస్సు, గురువు కరుణ, హనుమంతుడి రక్షణ, శివుని ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఫ్రెండ్స్, గురుడు బలంగా ఉన్నారు. మీకు కనుక జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే, మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులు ఎవరికైనా ఉంటే, మీ యొక్క కంఫర్టబుల్ ప్లేస్లో కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ కోర్స్ రిలీజ్ చేసాము. ఇదే విధంగా గుడ్ న్యూస్ ఏంటంటే 50% డిస్కౌంట్ నడుస్తుందండి. అతి త్వరలో ఆ డిస్కౌంట్ ఆఫర్ ముగుస్తుంది, నార్మల్ ప్రైస్కే వస్తుంది. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు త్వరపడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.